ఎల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు కుంభ పొంగలి. మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా కొమ్మతోటి పౌలు నియామకం. అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు స్వామి జయంతి సందర్భంగా జాజుల మాలియాద్రి ఆధ్వర్యంలో 108 మంది పొంగళ్లు 108 పొయ్యిల మీద కుంభ పొంగలి మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక డీసీసీబీ చైర్మన్ మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు పాల్గొని స్వామివారి పల్లకి ఊరేగింపు కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్య అన్నదానం జరుగుతున్న ఏకైక లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం శ్రీ జాజుల మాలయాద్రి ఆధ్వర్యంలో ఈ దేవస్థానం క్షేత్రంగా అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుందని, ఈ రోజున విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణ 2వ స్లాబ్ కార్యక్రమానికి కూడా నా చేత కొబ్బరికాయ కొట్టించే అదృష్టాన్ని కలగజేసిన సేవకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మరో ముఖ్య అతిథి స్థానిక న్యాయవాది పోట్లూరి సైదారావు మాట్లాడుతూ సనాతన పురాతన ధర్మాన్ని ఆచరించే పద్ధతిని గత 11 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న సేవకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 108 పొంగళ్లు మహిళా భక్తులందరూ ఉత్సవమూర్తితో దేవస్థానం చుట్టూ నీరు పోసి కొబ్బరికాయలు కొట్టి 3 ప్రదక్షిణలు మేళ తాళాలతో స్వామివారి ఉత్సవాన్ని నిర్వహించిన అనంతరం స్వామికి కుంభ పొంగలి మహోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ ఆధ్వర్యంలో ఇండోర్ నేకప్ కెమికల్స్ వారి సహకారంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ సేవలతో మెగా వైద్య శిబిరం కాటూరి మెడికల్ కాలేజీ హాస్పిటల్ వారి నిర్వహణలో జరుగుతుందని ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి తెలియజేశారు. ఈ నెల 13వ తేదీ మంగళవారం స్థానిక నష్టపేట రోడ్డులోని గంగినేని కళ్యాణ మండపం ఆవరణలో ఉదయం 9 గంటలకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల శిబిరం ప్రారంభిస్తారని, శిబిరంలో గుండె, ఊపిరితిత్తులు, చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధులు, ఎముకల కీళ్లు తదితర ప్రధాన వైద్య విభాగాలకు చెందిన వైద్య నిపుణులు, కంటి వైద్య నిపుణులు ఈ శిబిరంలో పాల్గొని ఉచిత వైద్య పరీక్షలతో పాటు మందులు కూడా ఉచితంగా అందజేస్తారన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు గమనించి తమ వెంట ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, ఆరోగ్యశ్రీ కార్డు కూడా తెచ్చుకొని ఉచితంగా వైద్య పరీక్షలు పొందగలరన్నారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య చేతుల మీదుగా గ్రేటర్ హైదరాబాద్ లోని వారి నివాసంలోనే మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా కొమ్మతోటి పౌలు నియమించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన కొమ్మతోటి పౌలు వెనిలా న్యూస్ తో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మాలలందరినీ చైతన్యపరిచి ఈ కమిటీని ముందుకు తీసుకువెళ్తామన్నారు. జాతీయ నాయకుడు జి చెన్నయ్య ఆదేశాల మేరకు కట్టుబడి పనిచేస్తానని, రాష్ట్రంలోనే మాలలందరినీ చైతన్యపరిచి ప్రతి ఒక్క జిల్లాలో జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి త్వరలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తామని కొనియాడారు. అనంతరం తన కార్యాలయంలో తన ఇష్టదైవంగా భావించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు జి చెన్నయ్య గారు నిన్న గ్రేటర్ హైదరాబాద్లోనే వారి సొంత కార్యాలయంలో మరి ఏదైతే గత 15 సంవత్సరాల నుంచి మరి మాల మహానాడు కమిటీని, అట్లనే నేను ఉన్న 5 సంవత్సరాల్లో మరి పార్టీలో ఉన్న మాల మహానాడు కమిటీని వదిలిపెట్టకుండా పార్టీ ఒక కన్ను అయితే కమిటీ ఇంకొక కన్నుగా భావించుకొని ఎక్కడా కూడా కొంతమంది వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని నన్ను విమర్శించినా నేను మాల మహానాడు కమిటీని ఏ రోజు వదిలిపెట్టకుండా అధికార పార్టీలో ఉన్న అహంకారం చూపించకుండా ఈ వినుకొండ నియోజకవర్గంలోనే మరి 5 మండలాల్లో మాల మహానాడు అంటే గుర్తొచ్చే వ్యక్తి కొమ్మతోటి పౌలు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఓ బ్రాండ్గా చేసుకొని గత 10 సంవత్సరాల నుంచి కూడా వినుకొండ నియోజకవర్గంలో మాల మహానాడు కార్యాలయం ఏర్పాటు చేసి మరి గౌరవనీయులు మా జాతీయ నాయకుడి జి చెన్నయ్య గారి కమిటీలో వినుకొండ వర్కింగ్ ప్రెసిడెంట్గా, అలాగే పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా, మరి అట్లనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి పల్నాడు జిల్లాలోనే ఆ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా 3 విగ్రహాలు 3 గ్రామాలకు ఇవ్వడం జరిగింది నా సొంత ఖర్చులతో. మరి ఆ మహనీయుడిని విగ్రహం ఇటువంటి నేను ఎంతో మరి నా జన్మ ధన్యమైందని కోరుకుంటూ నేను పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు మా జాతీయ నాయకుడు గౌరవనీయులు చెన్నయ్య గారు మరి గ్రేటర్ హైదరాబాద్కి పిలిచి మరి రాష్ట్రంలో
వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండగానే ఇంత వర్క్ చేస్తున్నావు, మరి నిన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి పిలిచేలా నాకు రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చినందుకు మరొకసారి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లనే నాకు రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వగానే మినిమం ఒక 10 జిల్లాల నుంచి రాత్రి నుంచి ఫోన్లు చేసి నాకు శుభాకాంక్షలు తెలియజేయటం మా మిత్రులంతా జరిగింది. అందుకనే మరి నా కొన ఊపిరి ఉన్నంత వరకు జాతి కోసం నా శక్తి వంచనకి మించి పనిచేస్తానని, నాపై ఈ బాధ్యతని రాష్ట్ర వ్యాప్తంగా మరి పనిచేయాలని నాకు ఇచ్చిన ఈ పదవిని నేను ఇంకా బాధ్యతగా నెరవేరుస్తూ, ఇంకా ఏమైనా చిన్న చిన్న లోపాలు నిన్నదా జరుగుంటే ఏం సరి చేసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా రేపటి నుంచి నా ప్రయాణం మొదలయ్యి మరి ప్రతి జిల్లాలో నా జాతి కోసం పనిచేయడానికి నేను సంసిద్ధమై ఉన్నానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న వర్గీకరణపై, 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వర్గీకరణపై ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్పదలుచుకున్నా. మా సోదరులైన ఎంఆర్పిఎస్ నాయకులు కూడా చెప్తున్నా, మనమంతా కలిసి ఉంటే ముద్దు విడిపోవడం వద్దనే నినాదంతో ఈ కమిటీ గత 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేయడం జరిగింది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికే నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ మనల్ని విభజించు పాలించు అనే సూత్రాన్ని తెరపై తీసుకొచ్చి ఓట్ బ్యాంక్గా మలుచుకునే పార్టీలకి మీరు మద్దతుగా ఉండొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినుకొండ నియోజకవర్గం శావలపురం మండలం బొందిలిపాలెం గ్రామంలో జరిపిన సిపిఐ మండల మహాసభకు సిపిఐ నాయకులు రాయుబారం వందనం అధ్యక్షత వహించారు. సభ ప్రారంభానికి ముందుగా ఎర్రజెండాను సీనియర్ నాయకులు కామ్రేడ్ హనుమాన్ సింగ్ ఆవిష్కరించారు. అనంతరం మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన మారుతి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలపై ఈ నెల 20న జరగనున్న జాతీయ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి ఆధ్వర్యంలో శ్రీ కళావేదిక చైర్మన్, ప్రపంచ తెలుగు సాహిత్య సాంస్కృతిక అకాడమీ జాతీయ సిఇఓ కత్తిమండ ప్రతాప్ అధ్యక్షతన ఏలూరు పట్టణంలో జరిగిన ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు సాహితీ పట్టణాభిషేక మహోత్సవం నిర్వహించారు. వినుకొండ పట్టణానికి చెందిన ప్రముఖ కవి జాషువా సాంస్కృతిక సామాఖ్య గౌరవ అధ్యక్షులు, జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు కమలారాంని కవిరత్న అవార్డుతో జాతీయ సిఇఓ ప్రతాప్, బీజేపీ నాయకురాలు హారిక, జాతీయ కన్వీనర్ రమావతి, జాతీయ అధ్యక్షురాలు జి ఈశ్వరి, జాతీయ కార్యదర్శి పార్థసారథి మరియు ప్రముఖులు ఘనంగా సత్కరించారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.